నక్సలిజం చివరి దశకు చేరుకుంది. ఛత్తీస్గఢ్లో భారీగా మావోయిస్టులు లొంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. బీజాపూర్ పోలీసులు ఎదుట 12 మంది మావోలు అయితే లొంగిపోయారు. ఇక లొంగిపోయినటువంటి వారిలో 8 మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు మావోయిస్టులు భారీగా ఆయుధాలు అయితే అప్పగించారు. లొంగిపోయినటువంటి మావోయిస్టులపై 54 లక్షల రూపాయల రివార్డు కూడా ఉంది. 2025లో 364 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో మరణించారు. గత 5 ఏళ్లలో 7409 మంది మావోయిస్టులు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. చివరి దశకి ప్రస్తుతం లొంగుబాట్లను బట్టి చూస్తే చివరి దశకు చేరుకుంది నక్సలిజం అనేది కూడా క్లియర్ కట్గా అర్థమవుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, డెడ్ లైన్ లోపల మొత్తం కూడా క్లీన్ స్వీప్ చేస్తాం, ఎవరిని ఉండకుండా జనజీవన స్రవంతిలో కలిపేస్తాము అనేటువంటి దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ మావోయిస్టుల లొంగుబాట్లను బట్టి చూస్తే అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లకి సంబంధించి కూడా ఎందుకు వచ్చింది ఇదంతా కూడా, సాధించింది ఏమీ లేదనేటువంటి రూపంలో కూడా ఈ లొంగుబాట్లను చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉంది, అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? బస్తర్కి సంబంధించి ఏదైతే జితేందర్ రాజ్ సింగ్ బీజాపూర్కు చెందినటువంటి ఎస్పీ జితేందర్ కుమార్ యాదవ్ దగ్గర పెద్ద ఎత్తున 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీళ్ళందరూ కూడా కమిటీకి సంబంధించిన క్యాడర్, కేంద్ర కమిటీ అలాగే రాష్ట్ర కమిటీ మెంబర్స్ ఉన్నారు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలకు సంబంధించినటువంటి 12 మంది లొంగిపోయారు. వీళ్ళ రివార్డులు కూడా పెద్ద ఎత్తున ఉంది. ఒక్కొక్కరికి 8 లక్షలు ఉంది, ఒక్కొక్కరికి 2 లక్షలు ఉంది, ఒక్కొక్కరికి ₹1,00,000 ఉంది. సో దాంతోపాటుగా ఆటోమేటిక్ AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. దాంతో SLR రైఫిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా కీలక అంశం అని చెప్పుకోవచ్చు. అంటే దాదాపు ఈ మధ్యకాలంలో చాలా గ్యాప్ వచ్చింది. అంటే 15 రోజుల తర్వాత ఈ లొంగుబాట్లు పెద్ద ఎత్తున జరిగాయి. 12 మంది ఒక్కసారిగా లొంగిపోవడం, దాంట్లో కీలక నేతలంతా కూడా లొంగిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఏదైతే ఈ మార్చ్ డెడ్ లైన్ ఏదైతే ఉందో దాని దిశగానే ఇదంతా వెళ్తూ ఉంది. ఛత్తీస్గఢ్లో ఇప్పటికీ ఆపరేషన్ పాపారావు ఒకవైపు కూబింగ్ అనేది నడుస్తూ ఉంది. ఆ కూబింగ్లో ఒకవైపు కూబింగ్ నడుస్తున్న సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ లొంగుబాట్లు ఉన్నాయో ఈ లొంగుబాట్లన్నీ కూడా ఒక చర్చనీయాంశంగా మారినాయి. వీళ్ళకి కూడా పెద్ద ఎత్తున రివార్డులు ఉంది. దాంట్లో కమిటీ మెంబర్స్ కీలకంగా ఉన్నారు. దీంట్లో ముఖ్యంగా ఎవరైతే సోడ్మా మడ్కం 8 లక్షల రివార్డు ఉంది. దర్బా డివిజన్కి చెందినటువంటి నేత, కీలక నేత అయిన సో హుంగి కుంజుం 8 లక్షల రివార్డు ఉంది. ఈయనకి బెటాలియన్ నెంబర్ 1 నెంబర్ అయిన పాయ్కి కుంజుం, ఈయన పైన కూడా 8 లక్షల రివార్డు ఉంది. కంపెనీ ఏదైతే రెండవ సభ్యుడు, ఆ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ఏదైతే ఉందో రెండవ సభ్యుడు హయాతి మక్కడం, ఈమెకు కూడా 5 లక్షల రివార్డ్ అయితే ఉంది. నార్త్ జోనల్ బ్యూరో PCCMకి సంబంధించిన మెంబర్ ఉన్నారు. సో పార్వతి పూనెం అలియాస్ రాగే, సో 5 లక్షల రివార్డు ఉంది. సో ఇట్లా మొత్తం కూడా దాదాపు 8 మంది మహిళలు ఉన్నారు. దీంట్లో మిగతా 4 కూడా పురుషులు ఉన్నారు. వీళ్ళపైన పెద్ద ఎత్తున రివార్డులు, అలాగే ఈ ఏదైతే ఇప్పుడు తీసుకున్నటువంటి ఛత్తీస్గఢ్ తీసుకున్నటువంటి పునర్మార్గం కావచ్చు, ఈ దీంట్లో భాగంగానే వీళ్ళందరూ కూడా లొంగిపోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తక్షణ సహాయం కింద ఇటు ప్రభుత్వం కూడా 50 లక్షలు అలాగే అంటే అందరికీ కలిపి ఇస్తూ ఉన్నారు. మొత్తం కూడా వీళ్ళపైన ఉన్నటువంటి రివార్డులు ఏవైతే ఉన్నాయో ఆ రివార్డులు అన్నిటి కూడా తక్షణం సహాయం కింద ఇస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ఈరోజు వాళ్ళు లొంగిపోయిన వెంబటే ఒక 50,000 వాళ్ళకి ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో ముఖ్యంగా వాళ్ళు ఏదైతే కొన్ని AK-47 కావచ్చు, రైఫిల్ కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు వీళ్ళ 12 మంది పైన కూడా దాదాపు 50 లక్షల పైన కూడా రివార్డులు అయితే ఉంది. సో ఇవన్నీ కూడా శుభపరిణామం అని చెప్తున్నారు ఎస్పీ. సో ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో దాదాపు దగ్గర పడింది అంటే ఇచ్చినటువంటి డెడ్ లైన్ లోపల విడతల వారీగా లొంగుబాట్లు జరుగుతున్నాయనుకోవచ్చు అంటారా? లేకపోతే వీళ్ళ లొంగుబాటు తర్వాత కీలక నేతలు కొంతమంది లొంగిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది కదా, ఆ నేపథ్యంలో బలహీనపడి లొంగిపోయినటువంటి దానికి సంబంధించా, లేకపోతే జనజీవన స్రవంతిలో కలిసిపోవడమే తప్ప అక్కడ అడవుల్లో ఉండి సాధించేది ఏమీ లేదు అనేటువంటి రీతిలో వారు లొంగిపోతున్నారా అనేది కూడా ఒక ఇంత ప్రశ్నార్థకంగా మారింది కదా డెడ్ లైన్ లోపల జరుగుతున్నటువంటి ఈ పరిణామం. వీటిని ఎలా చూడాలంటారు సతీష్? అంటే ముఖ్యంగా ఎస్పీ దగ్గర లొంగిపోయినటువంటి వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడారు, అలాగే ఎస్పీ కూడా మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. సో వాళ్ళు లొంగిపోవడానికి ప్రధాన కారణం ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మొత్తం కూడా అధిష్టానం ఏదైతే ఈ మావోయిస్టులకు సంబంధించినటువంటి కీలక నేతలు సమన్వయ లోపం ఉంది. అంటే ముఖ్యంగా మావోయిస్టు భావజాలం కావచ్చు, మావోయిస్టులకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఇదంతా కూడా బయటికి లీక్ అవుతూ ఉంది. దాంతోపాటుగా కీలక నేతలందరూ కూడా లొంగిపోతూ ఉన్నారు. సమన్వయ లోపం ఉంది. అంటే ముఖ్యంగా పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనే చర్చ పైన కూడా పెద్ద ఎత్తున అటు పెద్ద లీడర్లకి కింద ఉన్నటువంటి కమిటీ మెంబర్స్కి కావచ్చు
ఇక్కడ కింద ఉన్నటువంటి కమాండోస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా సమన్వయ లోపం అయితే ఉంది. దాంట్లో భాగంగానే పార్టీకి సంబంధించి, మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం కూడా ఇటు కింద వాళ్ళకి అసలు చెప్పట్లేరు. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటున్నారు, కింద వాళ్ళని అసలు పట్టించుకోవట్లేదు. అంటే ఛత్తీస్గఢ్లో దాదాపు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సభ్యులను ఒక్కసారిగా అటు తెలంగాణకు వెళ్ళిపోండి, లేదంటే అటు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోండి, లేదంటే ఇంకొక రాష్ట్రానికి వెళ్ళిపోండి అంటే అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు, అక్కడ అడవులు ఎలా ఉంటుందో తెలియదు. ఒకవైపు పోలీసులు కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు, కూబింగ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఇవన్నీ తరుణంలో ఒక్కసారిగా అధిష్టానం పైన ముఖ్యంగా వాళ్ళకు వ్యతిరేకత వచ్చింది. సో అందుకే మేము లొంగిపోతూ ఉన్నాము. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం అంటే అడవిలో ఉండి ఆరోగ్యాన్ని చూసుకోలేకపోతున్నాం ప్రస్తుతం అన్నట్టు కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. సో ఎస్పీ కూడా అదే ఆయన వెల్లడించారు, వాళ్ళకి ఆరోగ్యాలు సహకరించట్లేవు, భద్రతా దృష్ట్యా కూడా వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి అంటే కూబింగ్ పెద్ద ఎత్తున పోలీసులు చుట్టుముట్టారు ఆ అడవి అంతా కూడా. సో దీంట్లో మరి ఎక్కడికి పోవాలి ఏంటి అనేది కూడా తెలియట్లేదు. సో ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మావోయిస్టు భావజాలం ఉందా అవసరం అంటే లేదు అని కూడా చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో దానికి సంబంధించే మేము అందరం కూడా లొంగిపోతున్నామని వాళ్ళు చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ ప్రభుత్వం ఏదైతే డెడ్ లైన్ పెట్టుకొని పనిచేస్తూ ఉందో అది అంటే మార్చి 31 కల్లా ఇది అందరూ కూడా మావోయిస్టులు అంతమయ్యే పరిస్థితి అయితే కనబడతా ఉంది. మురళి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఎస్, పోలీసు ఉన్నతాధికారి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. रूप से नक्सल विरोधी अभियान संचालित की जा रही है, जिसके परिणाम स्वरूप बस्तर संभाग के अंतर्गत माओवादी संगठन का काफ़ी बड़ी झटका लगा। इस अवधि में बस्तर संभाग में 550 से अधिक माओवादी कैडर के डेड बॉडी अलग अलग मुठभेड़ के पश्चात सुरक्षा बल द्वारा बरामद की गई है। इसमें सीपीएम माओवादी संगठन का सरगना जनरल सेक्रेटरी बसवराजू हैं, सेंट्रल कमेटी मेंबर्स के सत्यनारायण रेड्डी, सुधाकर के रामचंद्र रेड्डी और सीमावर्ती गरियाबंद जिला में भी मोडम बालकृष्णा चलपति और अन्य जो नक्सल प्रभावित प्रांतों में सेंट्रल कमेटी मेंबर्स गणेश के माडवी हिडमा और झारखंड में अनलदा। इस प्रकार माओवादी संगठन का लगभग 12 सीसीएम और पुलिस ब्यूरो लेवल का कैडर्स और उनके जनरल सेक्रेटरी का डेड बॉडी सुरक्षा बल द्वारा मुठभेड़ के पश्चात बरामद किए गए थे। और काफ़ी बड़ी संख्या में सीपीएम माओवादी संगठन के जो सीनियर कैडर्स है, जिसमें पुलिस ब्यूरो मेंबर वेणुगोपाल हैं, सेंट्रल कमेटी मेंबर्स में रूपेश, सुजाता, चंद्रना और अन्य जो DK लेवल कैडर्स में वेंकटेश, राजू सलाम, रनीता, राजवन मंडावी। इस प्रकार काफ़ी बड़ी संख्या में वो हिंसा त्याग करके समाज की मुख्यधारा में शामिल होने के लिए आए हैं। उन्हें भी शासन द्वारा स्वीकार किया गया, समाज भी उनका स्वागत किया और उनके पुनर्वास के लिए सभी प्रकार का अभी कार्रवाई जारी है। अकेला अक्टूबर 17, 2025 में एक हिस्टोरिकल इवेंट में 210 माओवादी कैडर 153 हथियार के साथ संभाग मुख्यालय जबलपुर में पुनर्वास के लिए सामने आए थे। उसके बाद लगातार सभी जिला मुख्यालय में जैसा कांकर हो, नारायणपुर हो, सुकमा हो, बीजापुर, दंतेवाड़ा, कोंडागांव, सभी जिला में माओवादी कैडर्स उस पर टॉप लेवल कैडर से लेकर नीचे लेवल कैडर्स हिंसा का मार्ग छोड़कर समाज की मुख्यधारा में शामिल होने के लिए काफ़ी बड़ी संख्या में सामने आए थे। यदि आंकड़ा के हिसाब से बात करेगा, विगत 24 महीने में 2400 से अधिक माओवादी कैडर ने मुख्यधारा में शामिल हुई है। इसमें खास बात ये रहा, अभी हाल फिलहाल के जो आत्मसमर्पण में जो माओवादी कैडर्स हथियार सहित आकर पुनर्वास के लिए सामने आ रहा है,